పల్నాడు జిల్లా గణపవరంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ప్రారంభించిన ఆయన నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. తేమ శాతం తక్కువ ఉన్న పత్తిని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవచ్చన్నారు. ఈ క్రమంలోనే రైతులను కుటుంబీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ చిలుకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గొట్టిపాటి రవికుమార్ గారికి, మన మాజీ మంత్రి 270 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదేవిధంగా కోకో పంట కంటే మామిడి పంట కంటే ఈ సంవత్సరం అధిక దిగుబడి రావడం వల్ల చేశారు. మోందా తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని కూడా ఎన్యూమరేట్ చేసి ఏ విధంగా రైతులకు నష్టపరిహారం అందించాలి అనేటువంటిది కూడా జరిగింది. మనం ఇప్పుడే అధికారుల దృష్టిలో నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. దాదాపు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా ఎంఎస్పీ రేటు కూడా పెంచడం జరిగింది. 6 నుంచి 7% పెంచారు. అయినా సరే రైతులకు ఇబ్బంది. బయట మార్కెట్లో 5,000